వందనాలండి. ఈరోజు డిసెంబర్ 23 క్రిస్మస్ శిశువు యొక్క 3 నామాలు, దాని గురించి ఈరోజు ధ్యానించుకుందాం. లూకా 2:11లో దేవదూత వచ్చి గొర్రెలకు చెప్పిన శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్య భాగంలో 3 నామాలున్నాయి, 3 పేర్లు: రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. రోమ ప్రభుత్వ పాలన నుండి తమను విడిపించుటకు రక్షకుడు వస్తాడని కొందరు యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొందరు శారీరక రోగాల నుండి విడుదల చేయడానికి క్రీస్తు వస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసు వారి రోగాలను స్వస్థపరచుటే కాకుండా పాపం నుండి విడిపించి ఆత్మీయ రాజ్య స్థాపన చేయటానికి వచ్చాడు. ఆయన ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత 2 ఇచ్చాడు. ఎవరు ఊహించినంత దూరం ఆయన పరిచర్య కొనసాగింది. పాపం యొక్క క్రయధనం చెల్లించి దేవునితో సమాధాన పడడానికి మార్గం తెరిచాడు. కేవలం శారీరకంగా ఇహలోకపరమైన మేలు కాకుండా నిత్యత్వానికి తీసుకెళ్లే నూతన హృదయాలను ఇస్తాడు. ఈరోజు ప్రభువు, రక్షకుడు, క్రీస్తు అనే విషయాల గురించి తెలుసుకుందాం. బెత్లెహేంలో పుట్టిన అశక్తుడైన ఆ శిశువు మామూలు శిశువు కాదు, కానీ ఆయన రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. రక్షకుడు అనే పదము యేసుక్రీస్తు ప్రభువుకు ఈ లోకంలో ఉన్న పనిని జ్ఞాపకం చేస్తుంది. తండ్రి అయిన దేవుడు మానవాళి పాప పరిహారార్థ బలిగా మరణించుటకై తన కుమారుని పంపాడు. ఆయన మన కొరకు వచ్చిన రక్షకుడు అని గుర్తించిన వారు రక్షింపబడతారు. రక్షకునికి అవసరమైన యోగ్యతలన్నీ యేసు ప్రభువుకున్నాయి. యోసేపుకు దూత చెప్పిన మాటలు ఏంటంటే, ఆమె అంటే మరియా ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. మత్తయి 1:21. పాప క్షమాపణ ఆయన కల్వరి శిలువలో మరణించుట ద్వారా మాత్రమే జరుగుతుంది. హెబ్రీ 9:22 ప్రకారము రక్త ప్రోక్షణ లేకుంటే పాప పరిహారం జరగదని ధర్మశాస్త్రం చెబుతుంది. యేసయ్య ధర్మశాస్త్రం నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు రాలేదు. ఈ రక్షకుడు మానవాళికి సమాధానం తెస్తాడు. ఆయనే దేవుని మహిమయ్యి ఉన్నాడు. క్రీస్తు అన్న నామానికి అర్థము అభిషేకించబడినవాడు. తమకు విడుదల కలిగించుటకై అభిషిక్తుడు లేక క్రీస్తు వస్తాడని యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో యాజకులు, రాజులు, ప్రవక్తలు అభిషేకించబడేవారు. యేసుక్రీస్తు ప్రభువు వీరందరికీ మించినవాడు. దేవుని కుమారుడు కాబట్టి ఆయనే తన కుమారుణ్ణి అభిషేకించాడు. యేసుక్రీస్తు నిర్వహించాల్సిన ప్రత్యేకమైన కార్యము నిమిత్తము ఆయనకు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అండగా ఉండాల్సి వచ్చింది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మానవాళిపైన ఆకాశవాసులపైన సర్వాధికారం కలిగినవాడు. మత్తయి 28:18లో శిష్యులతో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. కనపడినవి, కనపడేటివి, కనపడనివి, దగ్గరివి, దూరంవి, ఆకాశంలో, అంతరిక్షంలోని సమస్తము, భూమి, అందులో ఉన్న సమస్త ప్రాణులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రకటన 19:16లో రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అన్న నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నవి అని చెప్పబడి ఉంది. అంత గొప్ప దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అనే విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి మీకున్న గొప్ప నామాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభువు, క్రీస్తు, యేసు, ఈ 3 మాకు కావాలి నాయనా. తండ్రి, మేము గుర్తుంచుకొని ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.